కార్తీక్ వాయిస్ వినబడుతుందమ్మా? వినపడుతుంది సార్. ఓకే, కబీర్ని కూడా రానివ్వండి, స్టార్ట్ చేస్తాను. హలో సార్. అయ్యమ్మా, ఓకే సార్, వాయిస్ వినబడుతుందా లేదా అని. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. క్వశ్చన్ నెంబర్ రాయండి, ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 14. The triangle ABC, the fixed base BC. Triangle ABC, its fixed base BC. The vertex A moves such that the vertex A moves such that cos B plus cos C plus cos C is equal to 4 sin square A by 2. 4 sin square A by 2. Option A, B plus C is equal to 4A. Option B,
B plus C is equal to 2A. Option C, locus of point A is ellipse. Locus of A is ellipse. Option D, locus of A is pair of lines. Locus of capital A is pair of lines. ఓకే, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. Yes, sir. వాట్ ఈస్ యువర్ అప్రోచ్? Emma, what is your approach? ఫస్ట్ ఏ కండిషన్ అయితే ఒకసారి ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఫిక్స్డ్ బేస్ అన్నాడు, ఫిక్స్డ్ బేస్ బీసీ సచ్ దట్ ఈ రూల్ ప్రకారం రన్ అవుతుంది. ఈ రూల్ ప్రకారం రన్ అవుతా ఇంకా ఏమేమి ఇచ్చాడంటే ఇందులో చాలా విషయాలు చెప్పాడు. బి ప్లస్ ఈక్వల్ 4A అవుతుందా లేదా చెక్ చేయాలి. సెకండ్ థింగ్, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 2A అవుతుందా లేదా చెక్ చేయాలి. థర్డ్ థింగ్, లాక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఎలిప్స్ అన్నాడు. ఎలిప్స్ అంటే ఏంటి? ఎలిప్స్ ఎట్లా వస్తుంది మనకి? అండ్ లాక్స్ ఆఫ్ ఏ ఈజ్ పెయిర్ ఆఫ్. ఏమ్మా Sir, eccentricity, sir. ఏమ్మా Locus of ellipse ki, locus of pair of lines ki, h square minus ab, eccentricity, వాటిని బట్టి చెప్పగా ఒక ఈక్వేషన్ లాగా వస్తే దాన్ని బట్టి. లాక్స్ ఆఫ్ ఎలిప్స్ అంటే అసలు ఎలిప్స్ గురించి చెప్పండి. ఎలిప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాను మీకు, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఓకే ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇచ్చాను మీకు నేను. ఇది ఇచ్చేసి నాకు ఎలిప్స్ అవ్వాలి. వాట్ ఆర్ ద కండిషన్? What are the conditions to get this is ellipse? h square minus ab less than 0. ఏంటమ్మా? h square minus ab. h square minus ab less than 0. కరెక్ట్ ఆన్సర్. ఇంకొక కండిషన్ ఉంది, ఇంకొక కండిషన్ చెప్తే అయిపోతుంది. ఎసెంట్రిసిటీ కూడా నెగటివ్ గా ఉంది సార్. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 ఏమవ్వాలి? డెల్టా నాట్ ఈక్వల్ టు 0. yes డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, మీరు ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ చేస్తుంటారు. పేర్ ఆఫ్ లైన్ రిప్రజెంట్ చేయాలంటే డెల్టా ఈక్వల్ టు 0 చేయాలి. అలా అని చెప్పేసి కే వాల్యూస్ అట్లా కనుక్కున్నారు కదా. ఒకవేళ డెల్టా నాట్ ఈక్వల్ 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పేర్ ఆఫ్ లైన్ అవ్వదు. అప్పుడు మరి ఏమవుతుంది? ఏమవుతుందంటే అయితే సర్కిల్ అవుద్ది, లేకపోతే ఎలిప్స్ అవుద్ది, హైపర్బోలా అవుద్ది, రెక్టాంగులర్ హైపర్బోలా అవుద్ది. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఎలిప్సా, పెరాబోలానా, సర్కిలా, హైపర్బోలానా, ఏదో ఒకటి నాలుగిట్లో ఏదో ఒకటి అవుతుంది అనమాట. డెల్టా నాట్ 0 అయితే. డెల్టా 0 అయితే పెయిర్ ఆఫ్ లైన్ అన్న అవుతుంది, ప్యారలల్ పెయిర్ ఆఫ్ లైన్ అన్న అవుతుంది. ప్యారలల్ పెయిర్ ఆఫ్ లైన్ అవుతుంది లేదా పెయిర్ ఆఫ్ లైన్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఈక్వల్ టు 0 అయితే, డెల్టా 0 అయితే. అర్థమైందా? h స్క్వేర్ మైనస్ ab లెస్ దాన్ 0 అయితే ఏంటంటే ఆటోమేటిక్గా నువ్వు చెప్పిన కండిషన్ వస్తుంది. ఎసెంట్రిసిటీ 1 కన్నా తక్కువ వచ్చేస్తుంది. ఎసెంట్రిసిటీ 0కి 1కి మధ్యలో ఆటోమేటిక్ గా డిజైన్ అయిపోతాయి ఎలిప్స్ కి. తర్వాత ఇక్కడ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి దానికి ఆటోమేటిక్ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఏం రావాలి? పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్ కండిషన్ చెప్పండి. పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్ కండిషన్స్ చెప్పండి. ఇందాక నేను చెప్పాను కాబట్టి డెల్టా ఈక్వల్ టు 0,
ప్యారలల్ లైన్స్ అవడానికి పెయిర్ ఆఫ్ లైన్స్ అవడానికి చెప్పండి. డెల్టా 0 ఈక్వల్ టు 0, h స్క్వేర్ మైనస్ ఏబి గ్రేటర్ దాన్ 0, ఓకే, g స్క్వేర్ మైనస్ ఏసి గ్రేటర్ దాన్ 0, f స్క్వేర్ మైనస్ ఈక్వల్ టు కూడా అవ్వకూడదు, f స్క్వేర్ మైనస్ bc గ్రేటర్ దాన్ 0. ఈ మూడు అయితే దాన్ని ఏమంటారు? పెయిర్ ఆఫ్ లైన్ అండి. పెయిర్ ఆఫ్ లైన్. ఓకేనా? అర్థమైనంత వరకు కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదో వాడు కండిషన్ లాంటిది ఒకటి ఇచ్చాడు, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ కండిషన్ నోట్ చేద్దాం. చూడండి, కండిషన్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 4 sin స్క్వేర్ a/2. దీన్ని సింప్లిఫై చేద్దాం, దాన్ని బట్టి ఆలోచిద్దాం ఏమొస్తుంది. కాస్ బి ప్లస్ కాస్ సి అంటే చెప్పండి ఏమొస్తుందో నాకు ఫాస్ట్ చెప్పాలి. 2 cos b plus c/2 cos b plus c/2 into cos b minus c/2 is equal to 4 sin square a/2. ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? 4 times cancel. ఇంకేమన్నా జరుగుద్దా? వాడు ట్రయాంగిల్ అన్నాడుగా, ట్రయాంగిల్ a plus b plus c ఎంత? pi 180 pi minus a/2. అంతేనా? yes sir. ఇంకేమన్నా అవుద్దా చూడండి, ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? sin a/2 into sin b/2 రాసుకోవచ్చు. అప్పుడు sin a/2 cancel. ఇక్కడ ఏముంది? ఇది పోయింది, ఇది yes sir. ఇది పోతే cos b minus c/2 is equal to 2 sin a/2. మళ్ళీ ఈ మళ్ళీ sin a/2 ఏమన్నా ఇచ్చు? cos of b minus c/2 by cos of b plus c/2 రాసేది. yes sir. ఓకే, sin a/2 ని cos of b plus c/2 రాసేది. దీనికి ఒక ఫార్ములా చెప్పాను, చెప్పండి. cos of b minus c/2 by cos of b plus c/2 అంటే ఏం చెప్పాను? ఏంట్రా? cos of b minus c/2 by cos of b plus c/2 అంటే ఏం చెప్పా? ఏం చెప్పలేదా? లేకపోతే ఒక పని చేయండి, కాంపోనెంట్ డివిడెండ్ చేయండి. గుర్తు రావట్లేదుగా, కాంపోనెంట్ డివిడెండ్ చేయండి. కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే ఏమొస్తుంది? ఇంకా ఫార్ములా రాకపోతే ఇదే పద్ధతి, ఓ చేసుకుంటూ కూర్చోవాలి, పేజీలు. పైదాల నుంచి కింద తీసేయండి. b minus c/2 minus cos of b plus c/2 is equal to 2 plus 1 by 2 minus 1. ఎంతనా? TD రూల్ వాడా. TD రూల్ అంటే కాంపోనెంట్ డివిడెండ్ రూల్. న్యూమరేటర్లో ఏమొస్తుంది చెప్పండి అమ్మా? 2 cos b/2 నా? yes sir. 2 cos b/2 cos c/2. డినామినేటర్లో ఏమొస్తుంది? 2 sin b/2 sin c/2 is equal to ఇక్కడ ఎంత ఉంది? 3/1 నా? 2 క్యాన్సిల్. దీన్ని ఏమన్నా రాయొచ్చు? tan b/2 into tan c/2 అని రాస్తాలే, రివర్స్ చేసే 1/3. ఒక డెల్టా పైకి ఒక డెల్టా కింద చెప్పండి నాకు. ఇప్పుడు మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు ఒక డెల్టా పైకి కిందకి చెప్పాలా? ఓకే, tan అంటే ఏమొస్తుంది చెప్పండి? s minus a into s minus c by డెల్టానా? చెప్పండి. s into s minus. yes sir. డెల్టా క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 3s minus 3a is equal to s. 2s is equal to 3a. 2s అంటే a plus b plus c is equal to 3a. a cancel. b plus c is equal to 2a.
ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. A straight line through vertex. A straight line through vertex P of a triangle PQR. P of a triangle PQR intersects the sides QR at the point S. And the circumcircle of the triangle PQR at the point T, if S is not center of the circumcircle, if S is not center of circumcircle, then option A, option A 1 by PS plus 1 by ST less than 2 by root over QS into SR. ఇలా కనబడుతుంది. ఇది ఏం భయపడబాకండి, సింపుల్ క్వశ్చన్. 1 by PS plus 1 by ST is greater than 2 by root of QS into SR. Option C, 1 by PS plus 1 by ST less than 4 by QR. Option D, 1 by PS plus 1 by ST greater than 4 by QR. Okay. Yes, sir. Yandra malli tingande. Problem, sir. Night slow అయిపోతుంది సార్ నెట్. పొద్దునంతా బాగా వాడేస్తున్నావు అయితే. ఏమ్మా? సో ఇప్పుడు వాడిచ్చిన డిస్క్రిప్షన్ అర్థం చేసుకుందాం. ఇక్కడ ఇన్ఈక్వాలిటీలు వచ్చినాయి కాబట్టి, ఇన్ఈక్వాలిటీలు మీరు ఏ ఆప్షన్ చూసినా కానీ ఇన్ఈక్వాలిటీ కనబడుతుంది, గమనించండి. ఇన్ఈక్వాలిటీ వచ్చింది కాబట్టి ఎప్పుడు ఇన్ఈక్వాలిటీ మీకు క్వశ్చన్ లో కనిపించినా గుర్తుపెట్టుకోండి, ఏ టాపిక్ అయినా అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జియోమెట్రిక్ మీన్ వాడాలి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఆ క్లారిటీకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు ఏనండి, దాన్ని బట్టి ఒక డయాగ్రామ్ గీయడానికి ట్రై చేయండి. టాలమీస్ థీరం ఉపయోగపడుతుంది మీకు.
టాలమీస్ థియరం ఆల్రెడీ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. టాలమీస్ థియరం చూడండి, టాలమీస్ థియరం చూడండి. ఈ టాలమీస్ థియరం ఏం చెప్తున్నాడంటే, ఏదన్నా ఒక కార్డ్ తీసుకున్నారనుకోండి, ఆ కార్డ్ పి ఎక్కడున్నా కానీ మనకి ఆ పిఏ పీబీ కానీ ఆ ప్రొడక్ట్ అనేది సేమ్ అవుతుంది. పిఏ డాట్ పీబీ ఈక్వల్ పీసీ డాట్ పీడీ, గుర్తుపెట్టుకోవాలి. పిఏ డాట్ పీబీ ఈక్వల్ పీసీ డాట్ పీడీ, ఆ ప్యాటర్న్ చూసుకున్నాను. ఇది టాలమీస్ థియరం. ఆ లెంత్లు సేమ్ ఉంటాయి అనమాట. ఆయన డిఫరెంట్ పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ లేసి పాపం నాన్న తిప్పలు పడ్డాడు జీవితాంతం. 50 ఏళ్ళు కష్టపడి అది రాసాడు ఆ ముక్క. ఓకే, దానికి ఆయనకి చాలా పెద్ద పిహెచ్డి ఇచ్చారు ఆయన అది కనిపెట్టినప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేద్దాం. సో ఒక స్ట్రైట్ లైన్ ఉందంట. స్ట్రైట్ లైన్ త్రూ వెటెక్స్ పి ఆఫ్ ట్రయాంగిల్ PQR intersects the side QR. చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ట్రయాంగిల్ PQR ఉందంట. ట్రయాంగిల్ PQR. ఈ ట్రయాంగిల్ PQR ఉన్న తర్వాత వెటెక్స్ ఏమో P అంట. అక్కడి నుంచి ఒక లైన్ గీయాలంట. మనం ఒక లైన్ గీసి మన QR ఉంది కదా, ఈ QR చూస్తున్నారా, ఈ QR ఉంది కదా, ఈ QR ని ఇంటర్సెక్ట్ చేస్తుందంట. ఎక్కడ? అట్ ది పాయింట్ ఎస్. కట్ చేసింది. కట్ చేసిన తర్వాత అండ్ ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ PQR. అంటే ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఫస్ట్ మనం ట్రయాంగిల్ గీసుకోవాలి PQR. తర్వాత P దగ్గర నుంచి ఒక లైన్ దూసుకెళ్ళాలి. అది QR ని మన S దగ్గర కట్ చేయాలి. QR ని ఈ S దగ్గర కట్ చేయాలి. అండ్ ఇంకా మళ్ళీ మనం అక్కడతో ఆగకుండా మనం ఇంకా ఏం చేయాలంటే ఒక సర్కమ్ సర్కిల్ కూడా డ్రా చేయాలి దానికి. ఏది? మన ట్రయాంగిల్ PQR కి సర్కమ్ సర్కిల్ కూడా మనం క్రియేట్ చేయాలి. దీనికి మళ్ళీ సర్కమ్ సర్కిల్ కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత ఎట్ ద పాయింట్ T అన్నాడు. అట్ ద పాయింట్ T అంటే సర్కిల్ మీద పాయింట్ అనుకుంటా. సర్కిల్ మీద పాయింట్ T తీసుకోమన్నాడు. ఇఫ్ ఎస్ ఈజ్ నాట్, ఎస్ అనేది సెంటర్ కాకపోతే, సర్కమ్ సర్కిల్ కాకపోతే రిలేషన్ ఏంటి అని అడుగుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటా. నాకు అర్థమైనంత వరకు నేను ఫార్వర్డ్ చేస్తాను. అయ్యో, ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నా. ట్రయాంగిల్ తర్వాత ఏం చేస్తానంటే ఒక సర్కిల్ తీసుకుంటా. మంచి సర్కిల్ ఒకటి తీసుకుంటా. మన చేతితో గీసుకుంటూ ఉంటాం. టైం పట్టినా కానీ ఓపికతో ఉండండి, వస్తుంది మీకు కూడా. అంటే ఇది నేను చేసేటప్పుడు చూస్తున్నారు, ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. అందుకే ప్రాక్టికల్స్ పెడతారు. యూనిట్ వాళ్ళకి చెప్పడం వేరు, థియరీ చదవటం వేరు, నోట్తో చదవటం వేరు. తీసుకెళ్ళి చేయించడం. ఓకే, ఇలా ఉందంట. అయితే దీనికి పేర్లు పెట్టేద్దాం. దీని పేరు P, దీని పేరు Q, దీని
పేరేమో ఆర్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ ఏం చేయాలంటే ఇది ఎస్ ని కట్ చేయాలి. దీని మీద పాయింట్ టీ దాకా తీసుకెళ్ళాలి. ఎక్కడైనా పెట్టద్దు, పర్లేదు. దీన్ని ఏమంటున్నాడంటే దీన్ని ఎస్ అనమంటున్నాడు. ఇది ఎస్, ఇది టీ. ఎస్ ఇక్కడెక్కడో మన సర్కిల్ కి సర్కమ్ సెంటర్ గీయండి, ఓ అని పెట్టి. ఎందుకంటే ఎస్ అనేది సర్కమ్ సర్కిల్ సెంటర్ కాదని చెప్పాడు క్వశ్చన్ లో చెప్పాడు. ఇలా డ్రా చేసిన తర్వాత మనకి టాలమీస్ రూల్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? పిఎస్ ఇంటూ రాయండి ఇక్కడ, పిఎస్ ఇంటూ ఎస్టీ. పిఎస్ ఇంటూ ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్ ఇంటూ ఎస్ఆర్ రాయొచ్చు, అంతేనా? రైట్, ఫ్రమ్ టాలమీస్. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ రాయండి. కంటిన్యూషన్ ఏం రాస్తారంటే అర్థమెటిక్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి మన దగ్గర ఉంది. అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్. అంటే 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం సేమ్ కాకపోతే మాత్రం ఏది తీసుకోవాలి? ఇన్ఈక్వాలిటీ. సేమ్ కాకపోతే జస్ట్ గ్రేటర్ దాన్ తీసుకోవాలి. ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ అని ముందే చెప్పాడు కాబట్టి గ్రేటర్ దాన్. ఇప్పుడు క్వాంటిటీస్ ఏం తీసుకున్నా అంటే ఆ 2 క్వాంటిటీస్ 1 మనకి ఈ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేశారండి, ప్రతి ఆప్షన్ లో 1/PS 1/ST కనపడుతున్నాయి. తీసుకోండి క్వాంటిటీస్. 1/PS, 1/ST, 1/STR quantity. అప్పుడు 1/PS plus 1/ST by 2 greater than square root of 1/PS into 1/ST. 1/PS into 1/ST. అంటే ఈ 2ను కూడా ఇక్కడ తీసుకొచ్చానమ్మా. అప్పుడు 1/PS plus 1/ST is greater than 2 into square root of సెకండ్ ఆర్డర్ P into ST అంటే ఏం రాసుకోవచ్చురా? 1/QS 1/PS into SR. SR రూట్ కింద పెట్టేయండి. 1/PS 1/PS plus 1/ST greater than 1/root of QS into SR. root of QS into SR. SR. ఎక్కడ వచ్చింది చెప్పండి? సెకండ్ ఆల్సో ఆప్షన్. ఇంకో క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఇంకో క్వాంటిటీ కూడా తీసుకుంటే అగైన్ అండి 1/QS 1/SR సార్. QS అను SR తీసుకోండి సార్ క్వాంటిటీ. 1/QS plus 1/SR greater than 2/root of PS into ST. ఇది తీసుకుని చేయండి అమ్మా. ఇది తీసుకుని చేయగలుగుతారా? QS SR క్వాంటిటీస్ అండి. Yes sir. 1/QS plus 1/SR greater than 2/PS root of PS into ST. QS plus SR by 2 is equal to square root of QS into SR. Yes sir. QS plus SR అంటే ఏమొస్తుంది? QRఏగా. Yes sir. QS plus SR అంటే QR.
QS plus SR అంటే QR. Two is equal to square root of QS into SR. ఈ 2ని రెసిప్రోకల్ చేయండి, రివర్స్ చేయండి, రెండింటిని రివర్స్ చేస్తే రివర్స్ చేయండి. 2/QR గ్రేటర్ దాన్ గ్రేటర్ దానా లెస్ దానా? గ్రేటర్ దాన్ ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనుకుంటా. లెస్ దాన్ ఎందుకంటే కాదు ఇక్కడ క్వాంటిటీ చూడు, ఇక్కడ క్వాంటిటీ చూస్తున్నావా, రూట్ దీని వాల్యూ లేకపోతే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. ఈ మొత్తం ఈక్వేషన్ ని చెప్తా, అదే తీసుకో, ఇందాక తీసుకో. టేక్ 1/PS plus 1/S is greater than 2/root of QS into SR. SR తీసుకుని ఈ రూట్ బదులు ఇది రాసేది సబ్స్టిట్యూట్ చేసి 2 పైకి వెళ్ళిపోతే 4 అవుతుంది కదా. 4/QRS 1/PS plus 1/ST is greater than 2 2s are 4/QR. Yes sir. సో మనకి ఆన్సర్స్ ఏమొచ్చినాయి అంటే 2 ఆన్సర్లు వచ్చినాయి. ఏం చెప్పండి 2 ఆన్సర్లు? 1/PS plus 1/ST greater than 2/root of QS into SR. సెకండ్ D ఒకటి వచ్చింది, D ఒకటి. yes sir, B ఒకటి వచ్చింది, D ఒకటి. ఇవి ఆన్సర్స్ మనకి. ఓకే సార్. yes sir. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. చెప్పాక చాలా సింపుల్ క్వశ్చన్స్ అట్లా కనబడుతుంటే ఇక థియరీ తెలుసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 14. In triangle ABC, internal angular bisector of angle A meets the side BC in D. Internal angular of capital A meets BC at D. DE is perpendicular to AD. DE is perpendicular to AD. Meets AC in E and AB. E and AB in F. Then option A. AE in harmonic mean of B comma C. AE is harmonic mean of B comma C. Option B. AD is equal to 2BC by B plus C into cos A by 2. Option C. EF is equal to 4BC by B plus C into sin A by 2. Option D is equal to triangle AEF. AEF is isosceles. మొత్తం వస్తాయి. సొల్యూషన్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇంటర్నల్ యాంగులర్ ఆఫ్ యాంగిల్ ఏ మీట్స్ బీసీ ఇన్ డి. అంటే ఇక్కడ ఈ ఏ
ఈ బీసీ అనేది ఒక ట్రయాంగిల్ అని అర్థమవుతుంది. ఈ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ ఏమో బీసీని డి దగ్గర మీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ డిఈ అనే దాన్ని మనం కలపాలంట. డిఈ అనేది కలిపితే అది ఎలా ఉండాలంట, డిఈ ఏడీకి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఏడి అంటే ఏని బి దగ్గర సి దగ్గర ఆపకుండా కంటిన్యూ చేయాలి ఎక్కడ వరకు, డి దాకా కంటిన్యూ చేసి మళ్ళీ డిఈని కలిపారనుకోండి ఏడి పర్పెండిక్యులర్ ఉండాలి. అండ్ మీట్ ఏసీ, ఇదే లైన్ ఏసీని ఎక్కడికలా మీట్ అవుతుందంట, ఈ దగ్గర ఏసీ. ఏబీనేమో ఎఫ్, ఏబి ఏమో ఎఫ్ దగ్గర మీట్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఫస్ట్ ఒక డయాగ్రామ్ గీద్దాం, వాడు చెప్పింది అంత. ఒక ట్రయాంగిల్ తీసుకోమన్నాడు, ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ మనం దీన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయాలి. దీని పేర్లు పెట్టేద్దాం. దీని పేరు ఏ, దీని పేరు బి, దీని పేరేమో సి అని పెడతాం. ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ అన్నాడు కాబట్టి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ ఇక్కడ ఎక్కడో ఉందనుకున్నాం. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ అంటే ఏంటి, ఇది A/2, ఇది A/2 చేయండి. A/2 ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్. ఇది ఎక్కడ మీట్ అయిందంట, మన డి దగ్గర. తర్వాత ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఏ లైన్ అంటే ఏదో ఒక లైన్ తీసుకుని డ్రా చేయాలి, ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తున్నాడు కాబట్టి ఇటు మళ్ళీ పర్పెండిక్యులర్గా ఉండాలి. దీని పర్పెండిక్యులర్గా ఉండాలి, దానికి పర్పెండిక్యులర్. ఈ ఉండాలి, ఈ గుండా వెళ్ళాలి. దీని పేరు ఏం పెట్టాడంటే ఈ అన్నాడు. ఇది ఈ అన్నాయండి. ఇక్కడ ఇది కట్ చేసే పాయింట్, ఇది కొద్దిగా ఎక్స్టెన్షన్ చేద్దాం. బాగా చేత్తో దీని పేరేమో ఎఫ్ అని పెట్టండి. దీని పేరేమో ఎఫ్ అని పెట్టండి. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. మనకి ట్రయాంగిల్ ఏఈఎఫ్ తీసుకున్నారండి. ఏఈఎఫ్ ట్రయాంగిల్ ఏఈఎఫ్ తీసుకుంటే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏఈ వస్తుంది. లోయర్ క్లాసెస్ లో నేర్చుకుంటాం. ట్రయాంగిల్ ఏఈఎఫ్ తీసుకుంటే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, ఏఈ. ఏఈ అని వస్తుంది. therefore క్లియర్ గా ట్రయాంగిల్ ఏఈఎఫ్ ఏమైంది, ఐసోసెలస్ అయింది. ఐసోసెలస్ ట్రయాంగిల్. సెకండ్ వన్ ఏం చేస్తారంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిడి, ఏబిడి ప్లస్ ఏమైనా చెప్పండి దానిలో ఇంకా, ఏబిడి
ABC ADC. ABD plus ADC. 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 Right. ABC plus